99 రోజుల ప్రజాపాలన పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్పై ముఖ్యమంత్రి దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ఎస్ఆర్ఎస్పీ వరద కాలువను ఆయన సందర్శించారు. అనంతరం చొప్పదండి మండలంలో పంట పొలాలను పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 99 రోజుల ప్రణాళిక సభలు పోలీసు బందోబస్తు లేకుండా నిర్వహిస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో కాంగ్రెస్ నాయకులకు తెలుస్తుందన్నారు. అన్ని వర్గాలను కూడా రేవంత్ రెడ్డి మోసం చేసిండు. ఆయన ధ్యాస భూముల మీద, ఆయన ధ్యాస కమిషన్ల మీద, అంతే తప్ప రేవంత్ రెడ్డికి రైతుల మీద, ప్రజల మీద ప్రేమ లేదు. 99 రోజుల పాలనకు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మీ కాంగ్రెస్ మంత్రులు పోలీసు వాళ్ళు లేకుండా రాండి ఊళ్ళకు. ప్రజలు చెప్తారు, నీ రైతు బంధు సంగతి చెప్తారు, నీ ప్రజాపాలన సంగతి చెప్తారు, నీ పింఛన్ల సంగతి చెప్తారు. గప్పుడు తెలుస్తుంది మీరు ఊళ్ళకి వెళ్ళి బయటకు వస్తారో ఏమవుతారో.